చూడు, దేశం కోసం తిండి మానేస్తే అర్థం ఉంది. ఆఫ్టర్ ఆల్ మీ బాబు కోసం మానేస్తే అది ఫూలిష్నెస్. తిను. నేను మా డాడీని చూడాలి. చూద్దుగాలే, తినకపోతే చూడ్డానికి నువ్వు ఉండవు. పస్తులు నీ ప్రయోజనం లేదు, పళ్ళు తిను. అయినా నీ బాబు ఈ పాటికి దేంతో మజాలో ఉండుంటాడులే. ఎలా ఉంటాడ్రా? నన్ను ఇక్కడ పెట్టింది ఆయన. నేనంటే పంచ ప్రాణాలు ఆయనకి. నన్ను వదిలి ఒక్క క్షణం ఉండలేరు. అలాంటిది ఇన్ని రోజులు ఇక్కడ పెట్టింది మీ నాన్న? అవును, 2 రోజుల్లో వస్తానన్నారు. హలో బాను, రవి, వాడు ఒప్పేస్తున్నాడు 10 లక్షలకి. అది కాదురా, మనం ప్రమాదంలో పడ్డాం. ఏంట్రా? దాన్ని ఇక్కడ పెట్టింది వాళ్ళ బాబే. అదేంటి కథ అడ్డం తిరిగింది? అదే నాకు అర్థం కావట్లేదు. తేడాలు వస్తే తల లేచిపోతాయి. అర్జెంటుగా దాని బాబు గురించి ఎంక్వైరీ చేయి. బహుశా నువ్వు మాట్లాడిన దాని బాబుతో కాకపోవచ్చు. ఇందులో ఏదో లింక్ తెగిందిరా, నేను కనుక్కుంటాను. నువ్వు పెట్టే జాగ్రత్త. హలో, ఎస్ ప్లీజ్. టెలిఫోన్ ఎంక్వైరీ అండి? అవునండి. ఏమండి, ఫోన్ నెంబరు 22505707. కొంచెం ఇంటి అడ్రస్ చెప్తారా? రోడ్ నెంబర్ 44A. ఇదే. ఈ ఫ్లాట్ ఎక్కడుందో? సరత్ కుమార్, ప్లాట్ నెంబర్ 839T. ఇదే. ఎవరున్నారు? తాళం వేస్తుందేంటి? నువ్వు పక్క అపార్ట్మెంట్ వాచ్మెన్ వా? అవును, ఇక్కడ అపార్ట్మెంట్స్ ఏం ఖాళీగా లేవు. మరి ఇది? ఇది రెంటది కాదు, సొంతదే. ఎవరుంటారు ఇందులో? మనుషులు. చా, మనుషులు కాబట్టి దయ్యాలు ఉంటాయా? లేకపోతే ఏంటి ఆ ప్రశ్న? అసలు ఎంతకి ఎవరు నువ్వు? నేను వాళ్ళకి బాగా కావాల్సిన వాడిని. చిన్న పని మీద వచ్చాను. ఇంట్లో ఎవరు లేరేంటి? ఆ ఇంట్లో తండ్రి కూతుళ్ళు ఉండేవారు, మంచి ఫ్రెండ్స్ లా మెలిగేవారు. ఎవడో ఎదవా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసేయడని మా ఫ్లాట్స్ లో గుసగుసలో. నిజం దేవుడికే తెలియాలి. మరి వాళ్ళ ఫాదరు? ఆ అమ్మాయి ఫాదర్ ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఆయన ఈ వివరాలన్నీ నీకు. అది అయితే అనుమానం ఉన్నోడు గురించి చెప్పమని పోలీసు వాళ్ళని వేసించు తింటున్నా. నీ పేరు చెబితే అక్కడ స్టేషన్ లో చెప్పేస్తా. మరీ అంత ఫీల్ అయిపోక్కలేదు. వాళ్ళ బాబు ఎక్కడున్నాడో నాతో చెప్పించాలంటే అంత ఈజీ కాదు, కొంత ఖర్చు అవుద్ది. నా చేయి తడిపోనుకో, వెంటనే చెప్పేస్తాను. అమ్మదా ఇస్తా. రవీంద్ర, నేను బ్రతికుంటే నీకు 25 లక్షలు వస్తాయి కదూ. ఒకవేళ చనిపోతే కిడ్నాప్ మర్డర్ కింద 14 ఏళ్ళు శిక్ష పడుతుంది కదూ. ఒక్క గంట నాతో నవ్వుతూ మాట్లాడరా. నాకు మనుషుల మీద నమ్మకం కలిగేలా. జస్ట్ 1 minute. ఎందుకంటే నేను ఈ ప్రపంచంతో రాజీ పడలేను, పోరాడలేను. అంత శక్తి నాకు లేదు. ప్లీజ్ రవి, అలసిపోయాను, అందుకే వెళ్ళిపోతున్నాను. వద్దు రవి, నాతో మాట్లాడు. 4 నిమిషాలు నవ్వుతున్నట్టు నా కోసం నటించు రవి. ఎందుకు చేసావిలా? ఎవరి కోసం బ్రతకాలి? మా డాడీ చేసిన పనికి ఇదే పనిష్మెంట్. అందరిలాగా నువ్వు కూడా అవకాశవాదివే. నాకు ఈ బ్రతికే నచ్చలేదు, అందుకే చద్దాం అనుకున్నాను. చచ్చేం సాధించాలి? బ్రతికేం సాధించాను? అవకాశవాదుల మధ్య ఇమ్మడలేకపోతున్నాను. నీకు అమ్మో అక్క ఉండుంటే తెలిసేది ప్రేమలో విలువ. నువ్వెప్పుడైనా ఎవరి కోసమైనా ఎదురు చూసావా? ఏడ్చావా? మానవత్వంలో ఉన్న ఆనందం నీకు తెలీదు, ప్రేమలో ఉన్న అనుభూతి నీకు అర్థం కాదు. అందుకే నువ్వంటే నాకు కోపం లేదురా. నిన్ను చూస్తే జాలేస్తుంది, బాధేస్తుంది. వద్దను, ప్లీజ్. నిన్నెప్పుడు బాధపెట్టను, నన్ను నమ్ము ప్లీజ్. అను ప్లీజ్. నాకు అమ్మ లేదు, నాన్న ఎందుకు ఇలా చేశాడో తెలియదు. మనుషులు మంచినే చూసే గుణం నాది. నేను నిన్నొక స్నేహితుడిలా చూశాను, నువ్వు నన్ను ఒక వస్తువులా చూసా. అను 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 ప్లీజ్ చూడను. అను, నన్ను క్షమించను. అందరు అమ్మాయిలాగే నిన్ను ట్రీట్ చేశాను. నీలో ఇంత ఆవేదన ఉందని తెలియదు. ప్లీజ్ అను, ఇంకెప్పుడు తప్పు చేయను. ప్లీజ్ అను. అను చూడను, ప్లీజ్ అను. అను
అను అను అను అను అను అను అను అను అను ఇద్దరు మనుషుల మధ్య అవసరమే ప్రేమ అనుకున్నాను, కానీ రెండు మనసుల మధ్య సంఘర్షణ ప్రేమని ఇప్పుడే తెలుసుకున్నాను. ఓ హాయ్ సిస్టర్. మీరు ఇక్కడ శరత్ కుమార్ గారని ఎవరైనా అడ్మిట్ అయ్యారా? ఎస్, యాక్సిడెంట్ కేస్, మేజర్ యాక్సిడెంట్. ఎప్పుడైంది? వారం రోజుల క్రితం. ఇంతకీ మీరెవరు? ఆయన బంధువుని. ఒకసారి చూడొచ్చా? చూడ్డానికి కుదరదు. ఆయన ఐసీయూలో ఉన్నారు. సీరియస్ కండిషన్. 2 రోజుల్లో స్పృహలోకి రావచ్చు. ఓ సిస్టర్, మీకోసమే చూస్తున్నాను. నాకెందుకు ఇస్తున్నారు? ఉంచండి, ఫార్మాలిటీ ఏం పర్లేదు. అది సరే, వాళ్ళ బంధువులు ఎవరైనా వచ్చారా? ఆయన బ్రదరే అన్ని చూసుకుంటున్నారు. రండి చూపిస్తాను. నో ఏ? ఉట్టి చేతులు వెళ్తే బాగోదుగా. ఫ్రూట్స్ ఏమైనా తీసుకొని వెళ్తాను. ఆయన బ్రదర్ బాబ్జీ అక్కడ ఉన్నారు. 1 మినిట్. ఓకే. మేనేజర్ సార్, ఓ గంటలో వస్తాను. ఆ కిడ్నాపర్ గారు ఫోన్ చేస్తే మాట్లాడండి. డబ్బు మాత్రం కమిట్ అవ్వకండి. చూద్దాం వాడు ఎంత దూరం వెళ్తాడో. బీ కేర్ఫుల్. ఓకే సార్. ఓకే. ఓహో, నేను విన్న వాయిస్ వీడిదన్నమాట. వాడు కోమాలో నుంచి కోలుకోవడానికి 48 గంటలు పడుతుంది. బిజినెస్ వీడి చేతిలో ఉంది అంటే వాడు కోలుకునే లోపు వీడి చేతిలో క్యాష్ కొట్టేయాలి. ఎస్ ఎస్. లేపు లేపు లేపే లేపు అది లేపో. ఏంటి లేపేది? ఇది ఏమన్నా ఆల్ఫా హోటల్ బిర్యానీ ప్యాకెట్ లేపడానికి? రాయి నా వల్ల కావట్లేదు. తనబాగరా, హనుమంతుని బలం ఆయనకు తెలియనట్టే నీ బలం గురించి నీకు తెలియదురా. ఒక్క పట్టు పట్టావంటే ఈ రాయేంటి రామనాయుడు గారు స్టూడియోనే లేపగలవు. లేపురా, లేపు లేపు. రాణి దగ్గరికి రాణి. జై చిరంజీవ జగదేక వీర అసహాయ సూర అంజని కుమార లేపు. ఇక్కడ నాకు రాయి ఎత్తలేక సిరిగిపోతా ఉంటే నువ్వు చిరంజీవి రికార్డులు ఎత్తనావా? నీ అవ్వ నీకు ఎన్కరేజ్మెంట్ చేస్తున్నాను రా. నీకు ఊపు రావడం కోసం చిరంజీవి పాట పాడుతున్నా. అయితే వేసుకో. నువ్వు లేపో. జై చిరంజీవ జగదేక వీర అసహాయ సూర అంజన కుమార చిరంజీవ. ఒరే ఓపిక చేసుకొని ఇంకొక దెబ్బేరా, తాళం కప్ప పగిలిపోతే నేను బయటకు వస్తా. నేను ఇక్కడ కాలు పచ్చడ ఏడుతా ఉంటే నువ్వు తాళం గురించి ఎడుతావేంట్రా? మర్యాద మర్యాద. గురువును రా అంటే కళ్ళు పోతాయి, తినటానికి తిండి కూడా దొరకదు. నా తొక్కలో గురువు, నీ తొక్కలో గౌరవం, ఈ తొక్కలో తాళం. నేను